वजीर इमारत और शिवारे विमूला प्रशांत रेड्डी ने कहा है कि एमएलए कैंप ऑफिस की तामीर वजीर आला के चंद्रशेखर राव का बेहतरीन कारनामा है। रियासती वजीर विमूला प्रशांत रेड्डी ने जिले निजामाबाद के बालकुंडा मंडल मुस्तकीम में 1.90 करोड़ की लागत से नौ तामीरशुदा एमएलए कैंप ऑफिस का इफ्तिताह किया। रियासती वजीर ने एमएलए की रिहाइशगाह और कैंप ऑफिस में दफातर का आगाज किया और इस मौके पर रियासती वजीर विमूला प्रशांत रेड्डी ने अपनी अहलिया के साथ खुसूसी पूजा भी की। बादशाह उन्होंने कैंप ऑफिस के बाहर तामीर किए जाने वाले कामों पर R&B हुकाम को कई हिदायत दी हैं। इस मौके पर मीडिया से बात करते हुए रियासती वजीर विमूला प्रशांत रेड्डी ने कहा कि मुल्क की किसी भी रियासत में एमएलए के लिए ऐसा कोई कैंप ऑफिस नहीं है, जबकि वजीर आला के चंद्रशेखर राव ने तेलंगाना के तमाम हलकों में एमएलए कैंप ऑफिस कायम किए हैं, जिसकी मुल्क भर में नजीर नहीं मिलती। उन्होंने कहा कि माजी में दफ्तर हो या ना हो, लोगों के मसाइल गेस्ट हाउस में उठाने पड़ते थे। उन्होंने कहा कि वो चाहते हैं कि इंतजामिया इस कैंप ऑफिस से ज्यादा पहुंचकर हल्के के लोगों को अच्छी खिदमत फराहम करे। प्रोग्राम में DCCB वाइस चेयरमैन रमेश रेड्डी, के नरसिम्हा नायडू, RDO विनोद, निजामाबाद R&B SE राजेश्वर रेड्डी, RDO विनोद के अलावा मुकामी अवामी नुमाइंदों और कायदीन ने शिरकत की। ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లలో కూర్చొని మీటింగ్లు పెట్టాల్సిన దుస్థితి ఇంతకుముందు సమైక్య పాలనలో ఉండేది. అయితే ఈ దుస్థితి కూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 119 నియోజకవర్గాలకు 119 క్యాంప్ ఆఫీసులు మంజూరు చేయడం జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు. ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రజలను కలిసేందుకు, అధికారులతో మీటింగ్లు పెట్టేందుకు, ఎమ్మెల్యే గారి స్టాఫ్ ఉండి ఆఫీస్ స్టాఫ్ ఉండేందుకు, ప్రజలను కలిసే సౌకర్యార్థం మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ డిజైన్ చేయబడింది. అట్లాగే పైన ఫస్ట్ ఫ్లోర్ ఎమ్మెల్యే గారు రెసిడెన్స్ కూడా ఇక్కడ ఉండేది కాదు. అంటే రెసిడెన్స్ కమ్ ఆఫీస్ నియోజకవర్గ స్థాయిలో, నియోజకవర్గ కేంద్రంలో ఉండాలని ముఖ్యమంత్రి గారు. ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ప్రయత్నం ఇది ముఖ్యమంత్రి గారు చేసినారు. చాలా చోట్ల ఇదివరకే ప్రారంభమైపోయింది. బాల్కొండలనే డిలే అయిపోయింది. ప్లేస్ ఎలక్షన్స్ లో కొద్దిగా ఇబ్బంది జరిగి కొద్దిగా లేట్ అయింది తప్పిస్తే. అయితే ఎక్కడైతే ఎమ్మెల్యే క్యాంప్ హౌస్లు అయినాయో అక్కడ చాలా సౌకర్యార్థం ప్రజలకు చాలా బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయి. మొట్టమొదటి రూపాయలతో మంజూరు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాల్లో. ఇప్పుడు మనకు 1,90 లక్షల రూపాయలతో పాల్గొన్న నియోజకవర్గంలో కొద్దిగా ప్రత్యేకంగా చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఒక్కరి సొంతం కాదు, ఎవరు ఎమ్మెల్యే అయితే వారిది కలకాలం ఉండిపోయే వ్యవస్థ. ఈ వ్యవస్థ ఒక పార్టీ కోసమో ఒకరి కోసమో చేసింది కాదు. అధికారికంగా నియోజకవర్గ ప్రజలతోటి ఎవరు ఎన్నుకోబడితే